స్త్రీకి భగవంతుని పూజ చెయ్యి, పటాలకు ముక్కు, వ్రతాలు చెయ్యి, కుండలిని విద్య చెయ్యి లేదు శాస్త్రం. భర్తను గౌరవించు, భర్త మాటకు ఎదురు లేకుండా పొద్దున్నే లేచి భర్తకు పాదపూజ చెయ్యి. నువ్వు ఏది చేయాల్సిన పనిలా, నీకు ముక్తే, జన్మరాహిత్యం, మళ్ళీ జన్మకు పోవు. చెయ్యము. దీన్ని తెలుగులో మా పళ్ళుల్లో వాడు చెప్తారు, ఇంటి మొగుడు దైవంతో సమానంగా కనపడతాడు, దిన్నం చూసేవాడు దైవంలాగే ఉంటాడట. కాబట్టి చెయ్యరు. ఇంకా ఇప్పుడు పిల్లల గురించి చెప్తా. మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. దేవుణ్ణి ఎక్కడ చెప్పలా. పొద్దున్నే తల్లిదండ్రులకు ముక్కో, నువ్వు ఏది చేయొద్దు, నువ్వు ఏ సాధనలో చేయొద్దు, అది చెయ్యము. అదే కొత్త వాళ్ళు వస్తే కాళ్ళకు ముక్కుతాము, ఇంట్లో వాళ్ళని కని పెంచి ఇంతవరకు చేసిన వాళ్ళకి ముక్కము. అది సిగ్గా నామూసే. మరి ఇలా ఉంటే నీకు సాధన ఎలా కుదురుతుంది? కుదరదు. నువ్వు ఎంత నేర్చుకున్నా, ఇప్పుడు నేను చెప్పాను కదా, తల్లిదండ్రులు, భార్య, ఇలాంటివి చేయని వాళ్ళకు ఏమి చేసినా కుదరదు. అదే ఫలితం కొద్దిగా ఉంటుంది అంతే. ఇవన్నీ చేయకుండా అవి చేయమను. ఏ గురువు అవసరంలే, ఏది అవసరంలే. లక్షణంగా ఇప్పుడు శ్రవణ కుమారుడు కథ ఉంది కదా, అతను ఏ సాధన చేశాడు? తల్లిదండ్రులకు చేశాడు. ఇప్పుడు శ్రీరామచంద్రుడిని మనం అంతటి ఆదర్శమూర్తి, గొప్పవాడని ఎందుకు అంటున్నాము? తండ్రి మాట కట్టుబడి జవదాట్లేదు కాబట్టి. మరి వాళ్ళు మనకు అన్నీ చెప్పారు కదా, ఇలా చేసుకుంటే సింపుల్ విషయం ఇది. ఇంకా ఏది అవసరమే లేదు మనకు కదా. అవును. తల్లిదండ్రి జన్మనిచ్చినారు, నిన్ను సాకి ఇంతటోని గొప్పని, వాళ్ళకు ముక్కకుండా నువ్వు వేరే వాళ్ళకు ముక్కుతావు, మా ఎట్ల వాళ్ళకు. ఏం ప్రయోజనం నీకు? ఏం ప్రయోజనము? వాళ్ళకు ముక్కు. నీకు భగవంతుడు అక్కడే ఉంటాడు. పాండురంగుని దీంట్లో విన్నాము కదా. మరి అన్నీ మనకు చెప్పారు, అన్ని రకాలు చెప్పారు. ఏది వినం మనం? వింటామా? స్త్రీ భర్తకు ముక్కుతుందా? మహాన్ తల్లులు గారు ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఏదో అరుదుగా ఉంటారు వాళ్ళు. అలా ఉంటే ఎందుకు ఈ రామాయణాలు? ఇంతమంది గురువులు ఎందుకు? ఇన్ని రకాలు ఎందుకు? హాయిగా ఇంట్లోనే చేసుకొని ముక్తి పొందొచ్చు కదా. పొందరు. అలాంటివి కుదరవు. కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్నట్లు ఇలాగ అయిపోయినారు మన వాళ్ళు కదా. ఇప్పుడు మూలాధారం నుంచి కుండలిని శక్తి పైకి వెళ్ళేటప్పుడు ఈ షట్చక్రాలు విచ్చుకోవడము, ఆ అనుభూతులు వీళ్ళకి ఎలా తెలుస్తాయి గురువుగారు? ఇప్పుడు కుండలిని జాగృతమైందంటే మనకు తెలియకుండానే మన అలవాట్లు మానుకుంటాం. ఇప్పుడు కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, ఎంతమంది ఎన్ని చెప్పినా కొందరు మానరు, బానిస అయిపోయింటారు. ఈ విద్య కరెక్ట్గా గురువు చెప్పినట్లు ఆహార నియమాలు పాటిస్తూ వాళ్ళు ఎలా చెప్పింటారో అలా సాధన చేసినట్లయితే అనుకోకుండా అలవాట్లు నువ్వు వద్దన్నే అవే వెళ్ళిపోతాయి, నీ దగ్గరికి రావు. అది ఒక ఫస్ట్ ప్లస్ పాయింట్ మనకు. ఆ అలవాట్లు వెళ్ళిపోతే నీ ఆరోగ్యం బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, నీకు సమాజంలో గౌరవం కూడా వస్తుంది. అప్పటికి వాటికి ఒక సిద్ధి వచ్చినట్లే. 8 సిద్ధులు అంటారు అష్టసిద్ధుల్లో, అదొక సిద్ధే కదా. నువ్వు ఇసిపెట్టాలన్నప్పుడు ఇసిపెట్టలేకపోయావు, ఇప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయి అలవాట్లు. వెళ్ళిపోయిన తర్వాత నీకేమొస్తుందంటే దీని మీద ఇంకా ఇంట్రెస్ట్ పుడుతుంది. అప్పుడు ఇంకా నేను సాధన చేయాలి, ఇంకా చేస్తే ఇంకా. అప్పుడు నిన్ను చెడుగా చూసి నిన్ను చెడుగా నిండే వాళ్ళే నిన్ను మంచిగా గౌరవించేకి స్టార్ట్ అవుతుంది జనంలో. నువ్వు చెప్పకనే ప్రకృతే వాళ్ళకు ఇది చేస్తుంది. అప్పుడు నిన్ను గౌరవించేకి స్టార్ట్ అవుతుంది. అప్పుడు నీకు ఇంకా కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకో సిద్ధి వచ్చింది. అప్పుడు నేను సిద్ధులను ఈ రకంగా చెప్తా, అనిమ, లఘుమ, గరిమ ఇవన్నీ అర్థం కావాలి కొందరు, ఇలాగే వివరిస్తా. మన గ్రామీణ భాషలని చెప్తా, బాగా అర్థమయ్యేటట్లు. అప్పుడు ఇంకా నీకు ఇదేదో బాగున్నట్లుంది, ఇంకా రోజు సాధన చేస్తామని ముందుకెళ్తాం. అలా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ అన్నీ నీకు వస్తుంటాయి. ఇంతకుముందు నువ్వు తెల్లవారి నుండి రాత్రి వరకు కష్టపడితే వచ్చేది ఏది ఉందో హాయిగా కూర్చున్నా కూడా వస్తుంది. ఏదో ఒక రూపకంగా నీకు ఎంత కావాలో అంత వస్తూ ఉంటుంది. ఇబ్బంది పడాల్సిన పనిలే, ఒకరిని అడగాల్సిన పనిలే, ఒకరికి మోసం చేయాల్సిన పనిలే, నీ దగ్గరికి వస్తుంది. అది ఇంకో సిద్ధి వచ్చినట్లేదా గౌరవం పెరుగుతుంది. ఎక్కడుండే వాళ్ళు కూడా నువ్వు ఉండే తాకి వస్తారు ఎత్తుక్కొని. ఎలా వస్తారు? నువ్వు చెప్పలా ఎవరికి. ప్రకృతికి నువ్వు గౌరవం ఇస్తే ప్రకృతి కూడా మన వాళ్ళను పంపిస్తుంది. రమణ మహర్షి దీనికి ఆదర్శం. 14 ఏళ్ళకు పోయినటువంటి వాడు అరుణాచలంలో జీవితం అంతా ఇంకొక ఊరికి పోయినవాడు కాదు.
మడే మొత్తం ఇండియా కాదు, అవుట్ ఆఫ్ కంట్రీలు కూడా అతని దగ్గరికి వచ్చినా లేదు. ఎలా వచ్చినాయి? విశ్వానికి కనెక్ట్ అయితే, ఒక్క తూరి విశ్వానికి కనెక్ట్ అయితే నువ్వు ఎక్కడ లోపల పుట్టలో దూరుకునే విశ్వం నిన్ను విడిచిపెట్టదు, అందరికీ పరిచయం చేస్తుంది. ఇవన్నీ జరుగుతాయి. ఇంకేమి జరగాలి? నీకేం కావాలి? ఇంకా ఇంతకంటే ఇంకేం కావాలి? ఈ విద్యలో ఇన్ని ఉన్నాయి. ఆరోగ్యమా బాగుంటుంది, అలవాట్లా చెడిపోతాయి, కుటుంబాలా బాగుపడతాయి, నీకు లేని గౌరవం వస్తుంది, సన్మానాలు సత్కారాలు అన్నీ జరుగుతాయి, డబ్బా వస్తుంది, పలుకుబడా వస్తుంది, సరస్వతి వస్తుంది, ఆయుష్ వస్తుంది, రోగాలు రావు. ఇంకేం కావాలి నీకు? ₹1 ఖర్చు అయ్యేది ఉండదు, వచ్చేదే ఉంటుంది. ఎందుకంటే రోగాలు ఉంటే నీకు ఖర్చు పెట్టుకోవాల్సిందే. రోగాలు లేవు, అలవాట్లు లేవు, ఇంక నీకేం కావాలా? ఇంక నీకు డబ్బు ఏంటి ఖర్చు అవుతుంది? వచ్చినది ఉంటుంది. నీకే ఆ డబ్బు ఎందుకు? నాకు డబ్బు అంటే ఇప్పటికే అనారోగ్యం పాలై ఉన్నవాళ్ళు మరి ఈ సాధన చేయవచ్చండి? ఇప్పుడు ఆరోగ్యం అంటే నేను చెప్తా. నేను మా గురువు దగ్గరికి రాకముందు 490 నాకు షుగర్. 490 అంటే హెవీ, అవునా? డాక్టర్ ఏమీ తినకూడదు, పొద్దున్నే సాయంత్రం మధ్యాహ్నం 3 బిళ్ళలు వేసుకోవాలి, స్వీట్ తినకూడదు, అన్నం కూడా ఎక్కువ తినకూడదు, రాగి ముద్ద తినాలి. నా జీవితంలో రాగి ముద్ద మేము తినేవాళ్ళం, నాకు రాగి ముద్ద అంటే ఇప్పటికి సరిపోదు అనుకో, అంటే అలవాటు అట్లా అయిపోయింది. చపాతీ తినాలి, ఇలాంటివన్నీ చెప్పిరే. 1 నెల ఉన్నా, ఇసుకొచ్చేసా. ఎప్పుడైనా చనిపోతా, చనిపోయే వరకు బతుకుంటా, ఇట్లాంటివి ఎన్ని రోగాలన్నా రానిలే, చనిపోయే వరకు బతుకుంటాను కదా. మళ్ళీ అన్నీ తినబట్టినా. మా గురువుగారి దగ్గరికి వచ్చినా చెప్పలా, మా గురువుగారికి నాకు ఇలా షుగర్ ఉందని చెప్పలా. వచ్చిన తర్వాత మా గురువుగారు సాధన చెప్పాడు, ఆ సాధన చేస్తున్నాను. ఇంతవరకు నేను ఒక బిళ్ళ వేసుకోలేదు, అన్నీ తింటున్నా, స్వీట్ తింటా, అన్నీ తింటా. డాక్టర్ ఏం తినొద్దన్నాడో అవన్నీ తింటున్నా. మరి ఏది లేదు, షుగర్ లేదు, ఎక్కడ పోయింది? జీవితంలో షుగర్ పోదంటే వస్తే అంటారు కదా, అంటారు. మరి అక్కడ ఇప్పుడు ఎలా పోయింది? నేనే ఇప్పుడు ఉదాహరణ, నా రికార్డు అన్నీ ఉన్నాయి, నేను టెస్ట్ చేయించినవి, నాకు షుగరు అన్నీ కూడా ఇప్పుడు అలాగే ఉన్నాయి. మరి ఎలా పోయింది? ఇంకొకటి, షుగర్ ఉండే పేషెంట్లు టైం కరెక్ట్గా తినాలంట, ఇది కూడా ఒక విషయం కదా. నేను నిన్నే బయటకు వచ్చా, 20 రోజులు అన్నము నీళ్లు తీసుకోకుండా పాలు పండే తీసుకొని 20 రోజులు ఉన్నా. మరి షుగర్ ఉంటే ఉంటానా? మరి ఎక్కడ ఇది? మన పూర్వము, మన సనాతన ధర్మములో మన భారతీయ ఋషులు ఇలాంటి రోగాలను ముందే వాళ్ళు ఈ విద్యల ద్వారా అన్నీ నయం చేసుకోవచ్చు, డబ్బు ఖర్చు లేకుండా ఇలా చెయ్యండి నాయన అని వాళ్ళు బాగా చేసి మనకు చెప్పినారు. మనం చెయ్యం, ఓపిక లేదు. అన్నిటికీ ఉంటుంది టైము, కూర్చోమంటే టైం ఉండదు. అన్నిటికీ టైం ఉంటుంది, కూర్చోని రా నాయన అంటే టైం లేదు. పొద్దున్నే ఆఫీస్కి వాళ్ళ యాడ అది ఇది వచ్చే తలకి సాల అయిపోతుంది, ఇంకేడ సాధన చేస్తాం స్వామి? నువ్వు చేయకపోతే నీకు రోగాలు ఎట్లా బాగా అవుతాయి, నీ కుటుంబం ఎట్లా బాగుపడుతుంది, నీకు మనసు ఎలా స్థిమితం అవుతుంది? ఎప్పుడూ పరిగెత్తుతానే ఉంటే అలిపే ఉంటుంది నీకు, ఆయాసంలోనే ఉంటావు. ఇంక విశ్రాంతి ఎప్పుడు, శాంతి ఎప్పుడు, సుఖం ఎప్పుడు?